హాయ్ వీవర్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ టీవీ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక దొంగ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే ప్రపంచంలో ఉన్న అతిపెద్ద శ్మశాన వాటిక ఎక్కడుందో తెలుసుకుందాం. ఈ వీడియోలో కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూస్తున్న వ్యక్తి పేరు పెట్టి బాయ్ ప్లాంట్. అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ ఇతడు. ఎందుకంటే 1920 సంవత్సరంలో ఎన్నో బ్యాంకులలో దొంగతనం చేశాడు. అయితే దొంగతనం చేసిన ప్రతి బ్యాంకులో ఎంతో మందికి పేదలకి సంబంధించిన రుణపత్రాలను కాల్చేసేవాడు. అలా ఒక దొంగ అయిన ఆ రోజుల్లోనే ఎంతో మందికి రుణమాఫీ చేశాడు. అందుకే ఇతని అంత్యక్రియలలో కొన్ని వేల మంది పాల్గొని అతనికి సంతాపం తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కువ అమ్ముడుపోయే బిస్కెట్ ఏంటో మీకు తెలుసా? అది పార్లేజీ బిస్కెట్. పార్లేజీ ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే ఈ ఒక పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ అయిపోయేలోపు ప్రపంచవ్యాప్తంగా 8,000 పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు ఓపెన్ అయి ఉంటాయి. ఇది భారతదేశంలోని లోమశుర్షి గుహ. దీన్ని క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ధ్యానం కోసం చెక్కారట. 1783లో బెంగాల్లో ఒక పసికందు 2 తలలతో పుట్టాడు. ఒక తల పూర్తిగా పైకి ఉంది, రెండో తల బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. పసికందు నిద్రపోతున్నప్పుడు రెండో తల మెలకువగానే ఉంటూ అన్ని గమనిస్తుంది. అసలు తల తింటున్నప్పుడు రెండో తలలోని నోట్ల లాలాజలం ఊరేది. దాంతో భయపడిన తల్లిదండ్రులు ఆ పసికందును మంటల్లో వేయగా స్థానికులు కాపాడారు. కానీ 4 ఏళ్ల వయసులో నాగుపాము కాటు వేయడంతో ఆ చిన్నారి మరణించాడు. ప్రపంచంలోని అతిపెద్ద శ్మశాన వాటిక ఇరాన్లోని ఉంది. దీన్ని పీస్ వాల్ అని కూడా అంటారు. ఈ శ్మశాన వాటికలో మొత్తం దాదాపు 50 లక్షల సమాధులు ఉన్నాయి. ఈమె ప్రపంచంలోనే అతి పొడవైన మహిళ. ఎత్తు 7 అడుగులు 7 అంగుళాలు. ఈమె మొదటిసారి విమానం ఎక్కింది. ఆమె కోసం టర్కిష్ ఎయిర్లైన్స్ వారు ఎకానమీ సెక్షన్లో 6 సీట్లు తొలగించి ప్రత్యేక స్ట్రెచ్చర్ సెట్టు ఇచ్చారు. దాంతో ఆమె 13 గంటలు ప్రయాణించి అమెరికాకు వెళ్ళింది. రోజులో ఒక మహిళ సుమారు 20,000 పదాలను ఉచ్చరిస్తుందట. అదే పురుషులైతే కేవలం 7,000 పదాలు మాత్రమే మాట్లాడతారట. మెదడులో ఉండే కొన్ని రకాల ప్రోటీన్లు ఇందుకు కారణమని పరిశోధనలో వెల్లడించారు. ప్రపంచంలోన అత్యధికంగా దీవులు కలిగిన దేశం ఇండోనేషియా. అయితే అక్కడి ప్రభుత్వం కూడా అక్కడ ఎన్ని దీవులున్నాయనేది లెక్క తేల్చలేకపోయింది. గుర్రం తన తల కదపకుండా చెవులను 180 డిగ్రీలు తిప్పుతుంది. ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రం పైరట్స్ ఆఫ్ ది కరేబియన్స్ అండ్ స్ట్రేంజర్ టైడ్స్. దీనిని రూపొందించడానికి $375 మిలియన్ పైగా ఖర్చు చేశారట.